ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి బన్సలాల్పేట డివిజన్లోని బండమైసమ్మ నగర్ డి క్లాస్లో 71 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు బస్తీ ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బండ మైసమ్మ నగర్ ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చాలనే ఉద్దేశంతోనే డ్రైనేజ్ వాటర్ లైన్లు ఏర్పాటు చేయగా రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా స్థానిక ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ ను కూడా నిర్మించినట్లు తెలిపారు. మల్టీ పర్పస్ హాల్ నిర్వహణపై అసంతృప్తి నగరంలోనే మొట్టమొదటిగా నిర్మించిన బన్సలాల్పేట డివిజన్లోనే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్వహణ తీరు పట్ల సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఆలయ దృష్టికి స్థానికులు పలు ఫిర్యాదులు తీసుకొచ్చారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన ఫంక్షన్ హాల్ ను తీసుకున్న వారు అనేక అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పారు. పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉండేటువంటి బండమైసమ్మ నగర్, ఒకప్పుడు బండమైసమ్మ నగర్ అంటే మనకందరికీ తెలుసు, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకు అసలు దాంట్లో పోవాలంటేనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రైల్వే ట్రాక్ పక్కన ఆ స్లమ్ ఎంత ఇబ్బంది అవుతుండను. అక్కడ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం, రెండోది ఇది ఒక మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో సివరేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అవన్నీ కంప్లీట్ చేసుకొని బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం. ప్రజలు కూడా చాలా సంతోషపడే విధంగా జిహెచ్ఎంసీ కూడా రేపు ఎవరికన్నా మోడల్ చూడాలంటే పేదవాళ్ళు ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి రేపు చూపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మొట్టమొదట కట్టింది ఈడే హైదరాబాద్లో కట్టేటప్పుడు ఫస్ట్ కట్టింది ఇక్కడే. దీంతో ఏంటంటే సిటీ అంతా మోడల్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఉండాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేట్లో ఫంక్షన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనం ఇవ్వాలని మరి బ్రహ్మాండంగా కట్టించాం. బట్ ఈ కాలక్రమేణా ఏంటంటే కొంత మెయింటెనెన్స్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను డీసీ గారికి రిక్వెస్ట్ చేసిన వీలైనంత తొందరగా డ్యామేజెస్ ఏమున్నాయి దాని ఇన్స్ట్రుమెంట్స్ కూడా రెడీ చేసి కొంత శాంక్షన్ ఇచ్చి ప్రజల